ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని, నోయిడా కార్మికులపై యోగి ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ ఏపీఎన్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ళూరి రాజులు మాట్లాడుతూ, నోయిడా కార్మికులపై యోగి ప్రభుత్వం అక్రమ నిర్బంధాలకు పాల్పడుతూ 520 మంది కార్మికులపై తప్పుడు కేసులు బనాయించి అరాచకత్వానికి పాల్పడుతుందని విమర్శించారు. కనీస వేతనాలు అమలు చేయని నోయిడా పారిశ్రామిక యాజమాన్యాలపై ఏ చర్యలు తీసుకోకుండా తన వర్గ స్వభావాన్ని మోడీ ప్రభుత్వం బయటపెట్టుకుందన్నారు. గత 15 ఏళ్ల నుండి కార్మిక వర్గం పెట్టిన డిమాండ్లలో ఏ ఒక్కటి మోడీ ప్రభుత్వం పరిష్కరించలేదని, ఫిబ్రవరి 12వ తేదీన 25 కోట్ల కార్మిక వర్గం సమ్మెతో తమ నిరసనను తెలియజేసిన 4 లేబర్ కోడ్లు అమలులోకి తీసుకురావడం ద్వారా బడా కార్పొరేటర్ల పక్షాన మోడీ బీజేపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా పనిచేయడాన్ని కార్మికులు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకారమణ, రొంగల ఈశ్వరరావు, వర్కింగ్ కమిటీ సభ్యులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, నాగబత్తల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇది తప్పుగా భావించింది మోడీ ప్రభుత్వం, యోగి ప్రభుత్వం. యూపీలో నోయిడాలో పనిచేసే 50,000 మంది కార్మికులు ఒక్క మాట మీదకి వచ్చి సంఘం లేదు, సమావేశాలు లేవు, ఎవరు వాళ్ళని కల్పించి తీసుకొచ్చిన ఉద్దేశం లేదు. వాళ్ళంతటి వాళ్ళే ఇక ఈ నిర్బంధాన్ని మేము తట్టుకోలేము, ఈ పరిస్థితుల్లో మేము జీవించలేం, ఈ జీతానికి మేము పనిచేయలేము అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళే బయటకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఇవాళ నెల రోజులు గడిచింది ఆ ఆందోళన జరిగి 550 మంది మీద క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళని తీవ్ర నిర్బంధానికి గురి చేస్తా ఉంది. ఒకవేళ యోగి ప్రభుత్వం వాళ్ళు తప్పు చేశారని భావిస్తే వీళ్ళ నిరసన తెలియజేసిన 2వ రోజే కనీస వేతనం 14,000 సవరిస్తూ జీవో ఇచ్చింది. ఆ జీవోని అమలు చేయాల్సిన యాజమాన్యాలు చాలా స్పష్టంగా చెప్పాయి, ఈ జీవోని మేము అమలు చెయ్యం, మీరు జీతాలు పెంచితే పెంచమని చెప్తే మేము పెంచాలా అని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. వ్యతిరేకంగా మాట్లాడినటువంటి యజమాని మీద చర్యలు తీసుకోవడం మానేసి కడుపుమనేటువంటి కార్మిక వర్గం మీద తీసుకెళ్లి జైల్లో పెట్టి వాళ్ళని చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి పరిస్థితి యోగి ప్రభుత్వం చేస్తా ఉంది. దీనికి మోడీ ప్రభుత్వం ఒత్తాసు పలుకుతా ఉంది. కాబట్టే కేంద్ర కార్మిక సంఘాలుగా కార్మిక వర్గ డిమాండ్లు గత 15 నెలల నుంచి మోడీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. దానికి నిరసనగానే ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మె 20 కోట్ల మంది కార్మికులు ఏకమై చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా మోడీ ప్రభుత్వం కనీస వేతనాలు 26,000 రూపాయలు సవరిస్తూ ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల సొమ్ముతో నిర్మించిన, ప్రజల ఆస్తుతో నిర్మించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోపక్క కార్మిక వర్గానికి వ్యతిరేకంగా యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లని మరి వేలాది మంది, కోట్లాది మంది కార్మికులు రోడ్డెక్కి ఇవాళ ఉద్యమాలు చేస్తుంటే మోడీకి కనీసం కేంద్ర కార్మిక సంఘాల పైన కానీ, మరి మహిళల మీద కానీ, అదే కార్మికుల మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను జాలి చూపట్లేదు. ఉక్కుపాతం మోపుకుంటూ పోతారు. నిన్నకాక మొన్ననే మరి తమిళనాడులో మరి రాజ్యాంగాన్ని బతికించి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన దళపతి విజయ్ గారు. అలాగా ఇవాళ అంచెలంచెలు అన్ని రాష్ట్రాలు కూడా ఇవాళ రాజ్యాంగాన్ని బతికించుకుంటూ పోతాయి. నువ్వేం ఆగవు ఉండవు. 29లో నీకు ఉక్కుపాతం మేము మోపుతాం, మేము ఓటు తిరిగి దేనికైనా పరిపాలనకి దానికి వేస్తాం తప్ప మీకు ఓటేసి ప్రసక్తి లేదు. మళ్ళీ ప్రధాని అవ్వు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మికుల యొక్క ఉసు తగ్గుతుంది. నీకు దేశమంతా కూడా ఇవాళ దేశమంతా కూడా కార్మికులు లేనిదే దేశమే లేదు. అటువంటి కార్మికుల్ని మీరు చాలా ఇబ్బంది పాలు చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మిక వర్గం వెనక తిరిగి అంజలేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఉక్కుపాతం మోపి మీ యొక్క గవర్నమెంట్ని తిరిగి వెనక్కి తీసుకుంటామని చెప్పేసి తెలియపరచుకుని చదివించుకుంటాం. నా పేరు గొబ్బల ఆదినారాయణమూర్తి, భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి. ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల యొక్క డిమాండ్స్ డేగా మే 12వ తేదీన నిరసన దినంగా అన్ని కలెక్టరేట్ల వద్ద నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మహారాష్ట్రలో నోయిడా ప్రాంతంలో కార్మికులపై పెద్ద ఎత్తున నిర్బంధం మోపి 573 మంది కార్మికులను జైలుకు పంపించారు. వాళ్ళు చేసిన నేరం ఏమిటి? కనీస వేతనాలు అడగడం. పక్క రాష్ట్రాల్లో కనీస వేతనం అమలు చేసినప్పుడు మీరెందుకు అమలు చేయరని ప్రశ్నించినందుకు కార్మికుల మీద దౌర్జన్యంగా లాఠీచార్జ్ చేసి వాళ్ళని జైలు పాలు చేశారు. అలాగే కనీస వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలని